ఇది ఎత్తుకొని పోయి సిటీకి పోయినామంటే మొత్తం పబ్లిక్ రియాక్షన్ కాకుండా పోలీస్ రియాక్షన్ అంటే ఎగ్జాక్ట్ ఇట్లేంద్ర ఉంది యావ బండి లేదు మరి అని వచ్చి పడతాను ఆల్రెడీ పట్టినారు నన్ను. ఇండియాలోనే ఇది ఒకటే ఉండేది, ఓన్లీ వన్ ఇన్ ఇండియా. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? అయితే మస్త్ ఫుల్ జబర్దస్త్. సో ఈరోజు వచ్చేసి మీకు ఆల్రెడీ మీకు thumbnail చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం పరిస్థితి ఎట్లా అనేసి. సో ఈరోజు మనము ఒక GT అయితే చూసేదానికి వస్తున్నాము, దాని గురించి రివ్యూ చేస్తాము, మోడ్స్ ఏమున్నాయి తోలుతాము, వేరే లెవెల్ ఉంది. అండ్ ఇంకో విషయము, ఇది కూడా వన్ అండ్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఏంద్రా ఇది వన్ అండ్ ఓన్లీ అంటారు అంటే మీరు చూసుకోండి కావాలంటే. నాకు కూడా అట్లీస్ట్ సెట్ అవుతుంది నేనేం చేసేది. సో మనం 10R తెచ్చినాము, 10R కూడా నాడో గ్రే వన్ అండ్ ఓన్లీ. దాని తర్వాత ఒక R15 ఉంది. సో అది వన్ అండ్ ఓన్లీ ఇన్ ఆంధ్ర, అది సో ఎక్కడా లేదనమాట. సో ఆ ఎగ్జాస్ట్ ఇంకా థీమ్ అట్లా. సో ఈ GT కూడా అట్లే. GT చూడండి, మీకు ఎక్కడైనా ఇలాంటి బండి మీరు చూసినారు, ఇలాంటి ఎగ్జాస్ట్ మీరు చూసినారంటే అప్పుడు చెప్పండి. సో సౌండ్ వచ్చేసి హార్లీ డేవిడ్సన్ లాగా వస్తుంది, క్రేజీ. ఇప్పుడైతే మనము ఫటాఫట్ బండి ఓనర్ని అయితే కలుస్తాము ఎట్లా అని చెప్పేసి. సో మీరు ఆల్రెడీ ఒక ముందు వీడియో చూసింటారు నాది, అది వచ్చేసి GT650 లౌడెస్ట్ GT650 అనేసి. అది ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years అయిపోయింది. 2 years అయిపోయింది కదా, 1.5 year 1.5 year అయిపోయింటుంది. అప్పటికి ఇప్పటికీ బండి అయితే అసలు ఇదే నా బండి అని చెప్పి కనిపెట్టేగా కాలేదు. మీరు కావాలంటే ఆ ప్రీవియస్ బ్లాగ్ చూడండి, కావాలంటే ఆ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రీవియస్ బ్లాగ్ చూడండి అండ్ ఈ వీడియో చూడండి. బండి ఎట్లా చేసినాడంటే అది డెడికేషన్. అంటే మన ఆంధ్ర వాళ్ళు కూడా ఇట్లా మోడిఫికేషన్ చేస్తున్నారు. అండ్ ఇండియాలోనే లేని ఇలాంటి మోడిఫికేషన్ లేని బండి మన ఆంధ్రాలో ఉందంటే ఐఎమ్ రియలీ ప్రౌడ్. అండ్ అందరికీ ఇలానే ఫీల్ ఉండాలా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఆంధ్రాలో మోడిఫికేషన్ స్టార్ట్ అవుతున్నాయి మెల్లిగా. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ అబౌట్ దిస్. అండ్ లెట్స్ గో, మన ప్రౌడ్ ఓనర్ అయితే కలుస్తాము. సో ఇతనే అమ్మంట చిరు. హాయ్ బ్రో. సో ఎట్లా అనిపిస్తుంది నీకు బండి నువ్వు మెయింటైన్ చేస్తున్నావు కదా? సో ఎవ్రీథింగ్ ఓవరాల్ ఎట్లుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది డ్రీమ్ బైక్. చిన్నప్పుడు అంటే నేను ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు ఇంకా నాకు డ్రీమ్ గా ఉంది ఇది GT650 అనేది. ఐ మీన్ చిన్నప్పుడు ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యాన్ నేను. ఫస్ట్ క్లాసిక్స్ 350 కొంటామనేసి, మళ్ళీ ఇంట్లో ఇది కొత్తగా లాంచ్ అయింది, కొత్తగా ఉంది అనేసి ఇది కొనుక్కున్నాను. రిలేషన్స్ దగ్గర చాలా మంది 350 ఉందని. సో అప్పుడే అనుకున్నాను అంటే ఎవరి దగ్గర లేనట్టు మన బండి మెయింటైన్ చేద్దాము అనేసి ఫిక్స్ అయి ఉన్నా మైండ్ లోనే. అంటే నాకు బైక్ పైన చిన్నప్పుడు ఇంకా ఫుల్ క్రష్ చెప్పాలంటే. సో అప్పుడు చేసిన ప్లాన్ ప్రకారం చేస్తే ఇప్పుడు చాలా మంది మోస్ట్లీ రెడ్ రోస్టర్ కానీ చాలా ఎగ్జాస్ట్లు ఇప్పుడు మనం లేని ఎగ్జాస్ట్ తెప్పించేసినా కూడా వాళ్ళది కూడా అమ్మాయి చేయించుకొని తిరుగుతున్నారు. ఏమంటే మార్కెట్ స్టాక్ ఉంది, మీరు 20,000 ఇన్వెస్ట్ చేస్తారంటే అది అందరూ ఇన్వెస్ట్ చేయగలుగుతారు, మీరు ఒకరే కాదు కదా. సో అదే అనమాట. ఇప్పుడు రెడ్ రూస్టర్ అనుకోండి, అందరూ రెడ్ రూస్టరే వాడతారు. అండ్ ఇంకా వేరే బ్రాండ్స్ ఉన్నాయి, షార్ట్ క్యాన్స్ ఉన్నాయి, అది పెద్ద గన్మార్ వస్తుంది కదా. సో అలాంటి డిఫరెంట్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. కానీ దీనికి వచ్చేసి క్రేజీగా ఉంది. అండ్ నీకు ఇలాంటి థాట్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రో, ఇలాంటి సైలెన్సర్ తెప్పియాలని? ఐ మీన్ అదే బ్రో, నేను పక్క వాళ్ళది ఉన్నట్టు మనది ఉండకూడదు. ఐ మీన్ ఇంత థింక్ చేసినట్టయితే ఈ ఇండియాలో చాలా మంది ఒక్కొక్క రకరకాలుగా వేసుకుంటారు. మనం చూడలేము ఎగ్జాస్ట్ అంతా కూడా అంతా డిఫరెంట్ గా వేస్తారు. సో అందుకని కొంచెం ఎక్కువ థింక్ చేసి నేను ఈ మరి డిజైన్ చేసి వాళ్ళకి ఇచ్చిన. ఇది వచ్చేసి థాయిలాండ్ స్టైల్ ఎగ్జాస్ట్. ఇది ఓకే, ఇది థాయిలాండ్ ఎగ్జాస్ట్ మోస్ట్లీ చెప్పాలంటే. ఇది థాయిలాండ్. ఆర్ని ఇంకా ఇంపోర్ట్ చేయాలంటే 3 lakhs అడిగినారు. 3,20,000 3,20,000 విత్ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంతా. ఓకేనా? సో నాకు అది ప్రైస్ ఎక్కువైంది, ఓన్లీ ఎగ్జాస్ట్ పైన అంత ఇన్వెస్ట్ చేయాలనేసి. కాబట్టి నేను ఇక్కడ మీన్ గ్రీన్ కస్టమర్ అనేసి ఒక బ్రోతో చాలా ఫ్రెండ్లీగా అయ్యేసి మాట్లాడితే ఓకే నేను చేయిస్తాను అనేసి ప్రాపర్ షేప్ లో చేసినారు. సో గైస్ చూడండి, బండి చూడండి. ఇలాంటి ఎగ్జాస్ట్ మీరు ఎక్కడైనా చూసినారా చెప్పండి ఫస్ట్. సో ఈ ఒక ప్యాటర్న్ అయితే మోస్ట్లీ నేను 3-4 మెంబర్స్ దగ్గర అడిగినాను. ఈ ఒక బెండ్ డిజైన్ లో చాలా మిస్టేక్స్ చేస్తా ఉంటారు. ఓకే కొన్ని మంది ఇక్కడే బెండ్ చేస్తారు, కొన్ని మంది లెంత్ వస్తా ఉంది, ప్రాపర్ బెండ్ డిజైన్ లేదు ఇలా. సో వాళ్ళది ఏముందో థాయిలాండ్ వాళ్ళది నెక్స్ట్ లెవెల్ వాళ్ళది. ఓకే, ఈజీగా ఈ పని అయితే చేసి ఇచ్చినారు. చాలా వెరీ క్లీన్ గా చేసి ఇచ్చినారు. అవును, ఇండియాలోనే ఇది ఒకటే ఉండేది, ఓన్లీ వన్ ఇన్ ఇండియా. వన్ అండ్ ఓన్లీ ఇన్ ఇండియా. సో ఆ బండి చూడండి. అండ్ ఇక్కడ కార్బన్ ఫైబర్ ఉంది. ఇది కార్బన్ ఫైబర్ కదా బ్రో, ఇది ఒరిజినల్ కార్బన్ ఫైబర్ ఇది. సో దీంతో ఏమవుతుందంటే మనకి హీట్ తగలకుండా అట్లా ఉంటుంది. చూసేకి నార్మల్గా అనిపిస్తుంది మీకు. ఏముంది మోడిఫికేషన్ ఓకే చేపిస్తారు కదా, ఆ టైంలో చినిగిపోతుంది.
ఓకే సో ఫస్ట్ లో నా ఐడియా వచ్చేసి కెఫే రేసర్ మారు ఉండాలా, కానీ నార్మల్ కెఫే రేసర్ వచ్చేసి నార్మల్ గా ఉంటుంది. సో ఓన్లీ హెడ్ లైట్ ఉంటుంది, మీటర్ అయితే సింగిల్ మీటర్ ఉంటుంది, లేదంటే సైడ్ లో వేపిస్తారు అట్లా ఉంటుంది. సో కొంచెం ఇదంతా చేంజ్ చేస్తాను మీకు. నేను ఒక 8 months అట్లా అవుతుంది. ఏమంటే కస్టమ్ మేడ్ పార్ట్స్ బ్రో, ఇవంతా లేట్ అవుతుంది, టైం తీసుకుంటుంది. ఒక పార్ట్ చేసేకి నీకు 3 to 4 months తీసుకుంటుంది. మీకు ఒక 8 months తర్వాత నేను కాంటాక్ట్ అవుతాను, అప్పుడు వచ్చినట్టు ఇంకా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది బండి. అండ్ ఇప్పుడైతే లిమిటెడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. అండ్ లిమిటెడ్ ఎడిషన్ కింద ఓన్లీ 1 in India. ఓకే, 1 in India. సో ఈ కలర్ కూడా మీరు చాలా మోస్ట్లీ ఈ కలర్ చూసి ఉంటారు. అవును, గోల్డ్ లో అసలు జీటీలో గోల్డ్ నాకు తెలిసినంత వరకు ఇంటర్సెప్టార్లో అయితే వాడు స్టాక్ నుంచే ఇస్తాడు. అది ఎట్లా వస్తుందంటే ఆరెంజ్ గోల్డ్ మిక్స్ అయ్యి వస్తుంది కదా, సో అలాంటి కలర్ అయితే వస్తుంది. అండ్ నేనైతే లోయర్ హ్యాండిల్ బార్ సెటప్ చేసినాను. ఇది వచ్చేసి కెఫే రేసర్ లుక్ ఇస్తుంది నాకు. ఓకే, కెఫే రేసర్ ఎప్పుడు బెండ్ చేసుకుంటాను, సో ఆ లుక్ వస్తుంది. అండ్ రౌండ్ బార్ అండ్ మిర్రర్స్ అయితే యాడ్ చేసినాను. ఓకే, అండ్ ఎగ్జాస్ట్ మీకు తెలిసిందే. అండ్ ఈ ప్లేట్స్ అయితే కూడా నేను కస్టమ్ మేడ్స్ చేపిస్తాను బ్రో. ఇది ఓకే ఓకే, అంటే మనకి ఇది రావు కదా? లేదు, ఇవంతా రావు, ఇవంతా కష్టం. మొత్తం బైక్ ఏం చూస్తాను మొత్తం కష్టం. ఓన్లీ చాసి ఇంజన్ ఇది మాత్రం వదిలి మీదంతా కష్టం. టైర్ రిమ్స్ అంతా కూడా చేంజ్ చేస్తాను, ఫ్రంట్ ఫోక్స్ అంతా కూడా. ఓకే, అంటే ఇప్పుడు మనకి ఇప్పుడున్న రిమ్స్ అయితే అట్లే ఉన్నాయి. ఇది స్టాక్ వి. ఓకే, నేను చెప్పిన ఒక 8 months అనేసి 8 months తర్వాత వస్తే మొత్తం చేంజ్ అయిపోతుంది. సూపర్ సూపర్. సో ఇప్పటికే ఇంత ఉంది హెవీగా బండి, అసలు ఇంకా నువ్వు 8 months తర్వాత అంటే రూపురేఖలు అంతా మార్చేస్తావు బండి. ఇది మళ్ళా ఇదంతా చేపించాను. అంటే ఇది రాదు, దీంట్లో ఉండదా? ఇది నార్మల్ గా ఇది ఒక ఫ్యాట్ గా వస్తుంది. ఇక్కడ కాంటినెంటల్ GT 650 అని రాసి ఉంటారు. ఓకే ఓకే, ఇప్పుడు 350 వస్తుంది కదా, ఇది ఫైబర్ లో వస్తుంది. ఇది ఓకే, మెటల్. ఇది ఫైబర్ లో వస్తుంది. నేను అది మెటల్ లో కస్టమ్ మేడ్ చేపించాను. అది బీ స్పోక్ కస్టమ్ అనేసి ఒకటి వస్తుంది. ఓకే, వాళ్ళతో కాంటాక్ట్ అయితే చేస్తాను. బీ స్పోక్ కస్టమ్ అనేసి వాళ్ళైతే చాలా లెస్ ప్రైస్ తీసుకున్నారు బ్రో. వర్త్ ఫర్ మనీ అని చెప్పవచ్చు. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ పర్చేస్ చేసుకున్నాం అనుకో, కస్టమ్ మేడ్ పార్ట్స్ ఎప్పుడుమే ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మనం అనుకోండి దానికన్నా పిక్ లో ఉంటుంది కస్టమ్ మేడ్ పార్ట్స్. ఒక బైక్ ఫీల్ లో నార్మల్ కస్టమ్ పార్ట్స్ వేరే. ఎందుకంటే ఇప్పుడు కస్టమ్ అంటే వాడు మన కోసం మన కోసమనే వాడు టైం, వాడు ఐటమ్స్. ఇప్పుడు ఒక పీస్ రెడీ చేయాలంటే వాళ్ళది ఒక షీట్ ఉంటుంది. అవును, దానికి ఎంత వేస్ట్ అవుతుంది. నిజమే, అందువల్ల డబుల్ చేస్తారు. ప్లస్ వాళ్ళ టాలెంట్ యూస్ చేయాలా, వాళ్ళ టైం అంతా, ప్లస్ లాంగ్ పీరియడ్ అవుతుంది ఒక ఇది కష్టం చేయాలంటే. సో ఇదంతా సీట్ మొత్తం కష్టము. అండ్ ఈ టైల్ మొత్తం కట్ చేసి పీకేసిన వెనకాల. సో ఈ లైట్ అయితే వస్తుంది. సూపర్ సూపర్. సో ఈ లైట్ కూడా ఓకే, ఇది ఇండికేటర్ కూడా వస్తుంది. ఇండికేటర్ లైట్ అంతా చూడండి, ఇండికేటర్ కూడా వస్తుంది. సూపర్ సూపర్ సూపర్. అంటే మనకి అంతగా ఎఫిషియన్సీ లేదు, కానీ అర్థమవుతుంది. ఓకే, రైట్ లెఫ్ట్ అని చెప్పేసి. యా, అది కొన్ని రోజుల తర్వాత ఇక్కడ క్లాంప్ వస్తుంది. అప్పుడు ఇది ప్రస్తుతానికి మర్చిపోయి ఉండే ఇచ్చి పంపించేది. నేను చెప్పాను ఇంకా కొంచెం ఐటమ్స్ ఉందని, అది ఇచ్చేటప్పుడు దాన్ని ఇస్తామన్నారు. ఓకే ఓకే, సో ఇక్కడ ఉంది కదా నెట్ లో, సో ఇక్కడ మనకి ఫిట్ అవుతుందేమో కదా. ఇక్కడ వచ్చి క్లాంప్ వస్తుంది, అక్కడ ఇండికేటర్ ఫిట్ అవుతుంది. ఓకే, ఆ ఇండికేటర్ కూడా మీకు మోస్ట్లీ ఒక 2 సెట్ వచ్చేసి 10 to 15K అవుతుంది. వెనకాల మాత్రమే ఒక పెయిర్ 10 to 15,000 అవుతుంది. డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఈ సీట్ లెదర్, ప్యూర్ లెదర్. ఇది ఏముందో ఇదంతా ప్యూర్ లెదర్. ఇది ఆల్మోస్ట్ అందరూ వచ్చేసి సూపర్ బైక్స్ కి మోస్ట్లీ ఇది వాడతారు. సూపర్ బైక్స్ కి మాత్రమే వాడతారు. ఇది సూపర్ బైక్స్ మాత్రం వాడతారు ఇది. సో అది మన జీటీకి అయితే ఫిక్స్ చేసి ఉండాలి. ఇది అదే నేను వచ్చేసి ఇది ఒక 390 వాడినాడు. కేరళలో ఒక అబ్బాయి వచ్చేసి 390 వేసుకున్నాడు. దాని తర్వాత అందరూ నేను చూసిన వాళ్ళంతా Z9, 10R, హయాబుజా, సో ఇలాంటి ఇదంతా దాంట్లో ఇన్స్టాల్ చేసుకున్నారు. కానీ జీటీలో నాకు తెలిసి నేను చూస్తా ఉండేది ఇదే. మీరు చూసింటే ఒకవేళ కమెంట్ చేయండి. షార్ట్ మడ్ గార్డ్ అయితే వేయించున్నాను. ఓకే, మడ్ గార్డ్ కూడా అసలు ఆఫ్టర్ మార్కెట్ ఇది. నేను స్టాక్ అనుకునేసాను ఫస్ట్ నేను చూసి. అంటే నార్మల్ గా స్టాక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కదా, ఇక్కడ వరకు వస్తుంది. అవునవునవును, చాలా లెంత్ ఉంటుంది. ఏమైనా వాటర్ పడితే కూడా ఇక్కడ అంతా రాకుండా ఉంటుంది. ఇది కెఫే రేసర్ మడ్ గార్డ్. ఇది ఓకే ఓకే, షార్ట్ మడ్ గార్డ్స్ మీకు దాంట్లో చూసింటారు. కెఫే రేసర్ బైక్స్ లో మాత్రం మీకు ఫ్రంట్ షార్ట్ మడ్ గార్డ్ వస్తుంది. అవునవును, ఓకే, అది కెఫే రేసర్ లుక్. ఎట్లా ఇది తెప్పించినావా లేదంటే చేపించావా? అదే బీ స్పోక్ కస్టమర్స్ వాళ్ళ దగ్గర చేపించుకో. ఓకే ఓకే, వాళ్ళ కాంటాక్ట్ అయితే ఇస్తావు కదా బ్రో? యా బ్రో, వాళ్ళది నేను ఫోటో పంపిస్తాను. వాళ్ళది మీరు షూర్ నేనైతే ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. సో చూడండి, మీకు మీ జీటీకి ఏదైనా మోడ్స్ కావాలంటే సో అక్కడ నుంచి అయితే తీసుకోండి. మంచి డిస్కౌంట్ కూడా ఉందంట. మంచి ప్రైస్కి మంచి ప్రోడక్ట్ ఇస్తానారంట. మెయిన్ మనకు కావాల్సింది కూడా అదే కదా. సో మంచి ప్రైస్కి మంచి ప్రోడక్ట్ దొరికిందంటే ఇంకేం కావాలి చెప్పండి అంతకు మించి. సో ఓకే, BMC ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తున్నాను. మళ్ళా ఇంజన్ మెయింటెనెన్స్ మోస్ట్లీ మీకు నార్మల్ జీటీ కానీ ఇంటర్సెప్టర్ కానీ క్రోమ్ ఇంజన్స్ కి రైన్ లో డైలీ యూస్ చేస్తారు. వాళ్ళకి అందరికి కింద చూస్తే మొత్తం బ్లాక్ అయిపోయి ఉంటుంది. ఇదంతా డాట్ డాట్ బ్లాక్ అయిపోయి ఉంటుంది.
సో దానికి నేను 2 days వన్స్ 3 days వన్స్ అట్లా నేను పాలిష్ చేస్తానే ఉంటాను. ఓకే ఓకే, ఆ పాలిషెస్ చార్జ్ మాత్రం నాకు మంత్లీ ఒక 6K అవుతుంది. పాలిష్ చార్జ్ 6,000 బండి క్లీన్ చేసి, అంటే వాటర్ వాష్ చేపిస్తారు కదా, సో అట్లా వచ్చి బండికి బ్రో వాటర్ వాష్ చేపించి అది రస్టింగ్ లేదంటే ఆ స్టెయిన్స్ ఏమి ఉండకుండా క్లియర్గా ఉండడానికి 6K 5K 6K చెప్తాను బ్రో. 6K వరకు ఖర్చు పెడతానంటే అంటే చాలా డెడికేషన్ బ్రో. హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్. సో గైస్ ఇప్పుడు చూడండి, మనం సైలెన్సర్ ఉంది, ఎగ్జాస్ట్ అయితే మనం స్టార్ట్ చేసి వింటాము. సారీ బ్రో. ఇప్పుడు ప్రైస్ ఎంత అయింది అదంతా ఒకసారి కనుక్కుంటాము మనము, ఎందుకంటే పాపం ఇష్టం లేదంట చెప్పడానికి. సో ఫైన్ ఏదైతే బ్రో నీకు ఏదైతే ఇష్టం లేదో ప్రైస్ చెప్పడానికి అదైతే చెప్పొద్దు, మిగతా అది ఎంత అయింది అది ఒకసారి చెప్పు. ఓకే, సో ఇది స్టిక్కర్, ఇది ఓకే, నాట్ పెయింటింగ్. ఓకే, పెయింటింగ్ చెప్పలేదు, జస్ట్ స్టిక్కర్. ఇది గోల్డ్ ఫినిషింగ్ స్టిక్కర్ తీసుకోవాలా. నాకైతే 3,200 అయితే ఖర్చు పెట్టినా దీనికి. ఓకే, అంటే బండి మొత్తం స్టిక్కర్ మొత్తం లేదు బ్రో, ఓన్లీ ట్యాంక్ ఇదంతా స్టిక్కర్స్ మొత్తం. ఇది #1 అని ఉంది, 1 and only in India అని షార్ట్ వేసుకున్నాను. అండ్ ఇంకోటి ఈ సీట్ ఉంది కదా, కస్టమర్ సీట్, ఇది ఏముందో. ఓకే, ఈ సీట్ వచ్చేసి మొత్తం నాకు ఎంటైర్ సీట్ చెప్తాను 24 to 25 అయింది మొత్తం. ఇక్కడ కూడా వస్తుందా? ఇది కోల్ కదా, ఇది కస్టమర్, ఇది కూడా సింగిలే, ఎవరు తెలియలేదు. ఇది మరి దీంట్లోనే లైట్ వస్తుంది, సీట్ లోనే కట్ చేయించి లైట్ యాడ్ చేయించుకోవాలి. సో లుక్ బాగుంటుందని సీట్ మొత్తం 24 to 25 అట్లా అవుతుంది. ఓకే, అండ్ ఈ లెదర్ ఏముందో, ఈ లెదర్ ప్రైస్ చాలా అయింది. ఓకే, ఈ లెదరా? ఇదంతా లెదర్ సీట్, ఇది లెదర్ విత్ స్టైల్ గా చెప్పాలని కొంచెం ఇదంతా చేయించినాడు మెత్తగా. సో 14,000 అయింది ఇది మాత్రం. కవర్ ఏముందో పైన కవర్, సీట్ పైన కవర్, అంటే సీట్ 25 కాకుండా అది 14 మొత్తం యాడ్ చేసి దీనికి మాత్రం. అచ్చా, ఇది నువ్వు ఏది కావాలో ఈ టెక్స్చర్ కోసం నీ 14,000 ఎక్స్ట్రా అయింది, లేదంటే మనకి ఇంకా తక్కువ పడి ఉంటుంది అది. సీట్ బ్లాక్ కొనింది, సింపుల్ గా ఉంది, దీనికి మ్యాచ్ చేద్దాము. ఓకే, నాకు గోల్డ్ విత్ బ్లాక్ అంటే బాగా ఇష్టమైంది. ఓకే, సో కాబట్టి గోల్డ్ విత్ బ్లాక్ ఇది థీమ్ మ్యాచ్ చేపించున్నాను. నీ బండి సెక్సీగా ఉంది బ్రో. నీ థాట్స్ ఏదైతే ఉన్నాయో లాస్ట్ ఫైనల్లీ అవుట్పుట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. మళ్ళీ ఈ సైడ్ షీల్డ్ వచ్చేసి నాకు ప్రైజెస్ తెలియదు ఐడియా, ఎందుకంటే నేను కస్టమైజ్ చేపించినప్పుడు ఇన్ని ఐటమ్స్ కావాలని చేపించినాను. ఓకే, అతను నాకు ఒక్కొక్క ఐటమ్ కి చార్జ్ చేయకుండా 3,000 5,000 10,000 అట్లా కాకుండా టోటల్ ఇంత అవుతుంది. ఓకే, 1 lakh ఓకే అట్లా అవుతుంది అనేసి చెప్పినారు. ప్రైస్ చెప్పడానికి చెప్పేస్తాడు. సో అట్లా అవుతుందంటే మనము నిదానంగా ఒకటి చేపించు, అంటే వాళ్ళు పంపిస్తా ఉన్నా, ఇంకా పంపించాలా, ఇంకా స్టాక్ ఉంది. సో ప్రస్తుతానికి పంపించే వరకు ఫిట్టింగ్ చేసి ఉన్నాం, ఇంకా రావాలా. సో ఇదంతా ప్రైస్ అయితే నాకు కరెక్ట్ గా తెలియదు. ఓకే, అండ్ ఈ ఎగ్జాస్ట్ కి ప్రైస్ అయితే నేను చెప్పలేను, 3/4 అనుకోవచ్చు. చాలా అయింది ఇది, 3/4 అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. ఇది ఎక్స్పెన్సెస్ చాలా అయింది ఎగ్జాస్ట్ మొత్తం. ఓకే, అండ్ దీని లోపల ఓన్లీ ఎగ్జాస్ట్ బెండ్ పైప్ అనేసి అనుకోదండి ఎవరు. దీని లోపల క్యాట్ వెంటిలేటర్ ఉంది, అండ్ వాటర్ సెన్సర్ కూడా ఉంది. ఇక్కడ వాటర్ సెన్సర్ ఉంది. ఓకే, ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు. జస్ట్ ఇది బెండ్ పైప్ మాత్రమే కాదు, ఏదో ఇక్కడ ఇట్లా చేసినారు కదా, క్యాట్ వెంటిలేటర్ ప్లస్ వాటర్ సెన్సర్, ఇంజన్ కి ఏం ఫాల్ట్ రాకుండా. ఓకే, అంటే ఆ సెట్ లో చేపించాను దీన్ని. సూపర్. ఇది మాత్రము నేను నార్మల్ గా ఇది బెండ్ పైప్, ఐ మీన్ జస్ట్ ఇట్లా ఇప్పుడు నార్మల్ గా బెండ్ పైప్ కి ఒక క్యాటలిక్ సెన్సార్ యాడ్ చేసి వస్తుంది కదా, సో అట్లా అనుకున్నాను. అట్లా కాదు ఇది. ఇప్పుడు మనకి స్టాక్ ఎట్లుంటుందో, సో స్టాక్ లో లోపల సైలెన్సర్లు ఏమేమి వస్తాయో సో అన్ని ఉంటాయి. ఏమంటే ఇది ఎగ్జాస్ట్ అలాంటి సౌండ్ వస్తుంది. ఓకే, జస్ట్ మరి పెట్టించి అంటే ఈ ప్యాటర్న్ కావాలనేసి చేపించినాను. దీని వల్ల నీకు ఇంజన్ కి ఏం ఎఫెక్ట్ అవ్వదు లైఫ్ లో. ఓకే, ఓకే, ఇక్కడ ఇది ఉంది కదా, సో ఇది నీకు అంటే లాంగ్ గా వెళ్ళినప్పుడు అప్పుడు హీట్ అవ్వడము సో అట్లేమన్నా. ఇది ఎగ్జాస్ట్ మాత్రం స్టెయిన్లెస్ స్టీల్ ఎగ్జాస్ట్. ఓకే, ఈ ఎగ్జాస్ట్ ఊరికే హీట్ అవుతుంది, మళ్ళీ వెంటనే రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు రైట్ పై సేపు హీట్ ఉంటుంది, ఎక్కడ ఆపి 10 minutes లో ఇంజన్ హీట్ తగ్గదు, ఈ ఎగ్జాస్ట్ హీట్ తగ్గిపోయి ఉంటుంది. అవునవునవును. ఇంకోటి అందరూ అడుగుతుంటారు నన్ను, ఈ కాల్ పెట్టుకున్నప్పుడు చాలా హీట్ కదా అనేసి.
కానీ ఇది హీట్ రెసిస్టెంట్ షీల్డ్ అంట ఇది. ఓకే ఓకే. ఇప్పుడు రైడింగ్ పై కూడా లెగ్స్ దీనిపైన ఉంటుంది కదా. అవునవును. సో దాని వల్ల నాకు ఏమి ఎఫెక్ట్ అవ్వదు. మేబీ అయితే ఈ బోల్ట్లు ఉన్నాయి కదా, ఈ బోల్ట్ల వల్ల ఆ హీట్ లైట్ గా జనరేట్ అవ్వచ్చు. అవును. ఈ బోల్ట్ వచ్చేసి లైట్ గా హీట్ అవుతా ఉంది. ఇది వచ్చేసి ఏమి హీట్ లేదు, చాలా కూల్ గా ఉంటుంది. రైడ్ హీట్ అయినా కానీ ఇది మాత్రం చాలా కూల్ గా ఉంటుంది. ఓకే ఓకే. ఇప్పుడు వచ్చేసి మనకు నార్మల్ గా ఇప్పుడు రోజు తోలుతా అంటే అలవాటు అయిపోతుంది. బోల్ట్ టచ్ కాకుండా కాలు ఇక్కడ పెట్టుకుంటాం, ఇక్కడ మాత్రమే. బోల్ట్ టచ్ అయినా కూడా మరి అంత హీట్ అయితే ఏం లేదు కదా. ఏం లేదు. మళ్ళా కంఫర్ట్ వైజ్ వచ్చేసి మీకేం అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఇట్లా మరి బైక్ తోలేకి ఇష్టపడతారు. ఇచ్చినామంటే ఇంకా కొంచెం పోతామని అవునవును. ప్లస్ మీకు కంఫర్ట్ కూడా చాలా బాగుంది. ఏమంటే లెగ్స్ కొంచెం నార్మల్ జీటీ స్ట్రైట్ గా పెట్టుకుంటే కొంచెం బిట్ గా పెట్టుకోవాలి అంతే. ఓకే. అవునవును. వైడ్ గా పెట్టుకుంటే అంతే. ఆ వైడ్ గా ఎక్కువ ఓవర్ వైడ్ ఏం లేదు. కూర్చున్నాం అనుకో ఆ పొజిషన్ కి దీనికి హ్యాండిల్ బార్ కి ఇది కరెక్ట్ గానే ఉంది. అవునవును. ఏమి ఇది లేదు. అండ్ హ్యాండిల్ బార్ సెట్ అయితే మార్చుకున్నాను. దీనికైతే వచ్చేసి నార్మల్లీ వేరే దీంట్లో అంతా చూస్తే 15-10 అట్లా చూపించారు. దీని ప్రైస్ అయితే 10K అట్లా చూపించారు. ఇది అమెజాన్ లో 41 ఇంచి సస్పెన్షన్ 41 ఇంచి హ్యాండిల్ బార్ అని అంటే హ్యాండిల్ బార్ అంటే మీకు దొరుకుతుంది అమెజాన్ లో. ఓకే. సో ఇంకా ఒకసారి కొంటాము, అమెజానే కదా, ఒకవేళ నాకు బాగలేదంటే రిటర్న్ పెట్టేద్దాం ఒక మైండ్ లో కొన్నాను. కొని అంటే బాగుండింది కాబట్టి ఫిట్ చేసినాను. ఇది వచ్చేసి 3,800 700 2,700 ఎంత అయింది ఇది. ఓకే. 2,700. ఇది 2,700. ఆ రోజు ఏం రా అంటే ఈ ఫిట్టింగ్ ఉంది కదా, ఈ వైర్ అంతా కొంచెం అన్కంఫర్టబుల్ గా ఉంది పైకి అంతా. దీని అంతా ఫిట్ చేసేకి నాకు 1,500 రూపీస్ చార్జ్ చేస్తాను. సో దీన్ని అర్థం రేట్ పే చేస్తా ఫిట్టింగ్ మాత్రమే. ఓకే. ఫిట్టింగ్ మాత్రమే 1,500 అయింది. అంటే ఈ వైరు ఇక్కడ ఆన్ చేసి ఎక్సలేటర్ ఫుల్ అయిపోయి ఉండదు. ఆన్ చేసిన వెంటనే ఎక్సలేటర్ అట్లా చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఫిట్టింగ్ చేసేప్పుడు మాత్రం. HDR మోడ్స్ అని వాళ్ళు చాలా బాగా ఇది చేసి కానీ ఓవర్ ప్రైస్ అయింది ఫిట్టింగ్ మాత్రం అట్లా అయింది. మళ్ళా మీకు ఈ మీటర్ డూమ్ అంతా డిఫరెంట్ అయిపోతుంది. అండ్ భారీ మిర్రర్స్ అయితే చేసినాను. ఇది ఒక 600 ఎంత పడింది నాకు. ఓకే. 600 అంటే బండిలో ఉన్న చీపెస్ట్ మాడేదంటే ఇంకా భారీ మిర్రర్స్ ఇది చెప్పుకోవచ్చు. అండ్ ఇది ఫ్రంట్ మడ్ గార్డ్ వచ్చేసి 2,000 ఎంత అయింది. ఓకే. అవును, మీరు ఇప్పుడు అంతా నువ్వు చెప్పినావు, నెంబర్ ప్లేట్ గురించి చెప్పలేదు. నెంబర్ ప్లేట్ చూడండి ఎంత సెక్సీగా ఉంది. అండ్ బ్రో అయితే పేరు పెట్టుకున్నాడు చిరు అనేసి. ఏం బ్రో అంటే నార్మల్ టైమ్స్లో ఇప్పుడు షూట్ చేయాలంటే లేదంటే బ్లాగ్స్ చేసుకోవాలంటే సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ నెంబర్ ప్లేట్ అయితే వాడుతున్నారు. లేదంటే ఇంకా ఇంటికాడే కాబట్టి సో నెంబర్ ప్లేట్ అయితే వాడుతున్నారు. లేదంటే ఇంకా నార్మల్గా AP39 అనేసి నెంబర్ వస్తుంది. ఇది ఏపీ రిజిస్ట్రేషన్ ప్లస్ ఏం రా అంటే నేను ఈ బండిని ఎక్కువ ఎత్తేలే. ఇది ఎత్తుకొని పోయి సిటీకి పోయినామంటే మొత్తం పబ్లిక్ రియాక్షన్ కాకుండా పోలీస్ రియాక్షన్ సో అది ఒక పక్క భయం అయిపోయింది నాకు ఈ మధ్యలో. అంటే నార్మల్లీ సౌండ్ ఇచ్చే బండి అంటే సౌండ్ వస్తుంది అని పడతారు. ఇది రోడ్ లో పోయి నిల్చుకొని ఉంటే మన సౌండ్ ఇచ్చిపోయినా కూడా అది ఆఫ్ చేసుకుని పెట్టుకుంటే కూడా వచ్చి పడేస్తారు. అంటే ఎగ్జాక్ట్ ఇట్లేంద్ర ఉంది యావ బండి లేదు మరి అని వచ్చి పడతాను. ఆల్రెడీ పట్టినారు నన్ను. సో పట్టినారు ఏమి మొత్తం డబ్బులు ఒకసారి డబ్బులు పడితే వడ్డీ పడితే ఎంత ప్రూవ్ చేస్తావు? అది చెప్పకూడదు బ్రో. ఎలా చాలా ప్రైస్ ఎక్కువ కానీ ఇది ఎక్కువ ఎత్తాను బ్రో సిటీకి అంతా. ఏమన్నా ఇక్కడ లోకల్ ఎత్తుకొని మళ్ళీ ఈవెంట్స్ ఏదైనా ఉంటే ఈవెంట్స్ షో అటెండ్ చేద్దామని చేపిస్తా ఉన్నాను. ఓకే. ఏదైనా ఇంకా ఈ రోజు కూడా రేపు వీ రూమ్ ఉందండి. సో దానికి అటెండ్ చేద్దామనేసి నేను ఈ నెంబర్ పెట్టి వేయించున్నాను. వేయించాను నేను. అవునవునవును. ఇదంతా ఇల్లీగల్, ఎవరు చేయవదంట. ఓకే. నేను ఎవరికైతే ప్రిఫర్ చేయను మరి ఏపీ అని అనేసి. షో ఉంది, షో అటెండ్ చేద్దామని నేను చేపించాను. ప్లస్ ఈ బండి ఇచ్చేస్తే నేను ఒక బైక్ తోలుకొని పోను, ఏదైనా ఒక ట్రక్ లో అట్లా ఏమన్నా వెహికల్ వేసుకొని పోయి సూపర్. యాక్చువల్ గా చెప్పాలంటే మేము రూమ్ డ్రాగ్ మీట్ ఉంది కదా, సో అక్కడ వచ్చేసి సూపర్ కార్స్, సూపర్ బైక్స్, మోడిఫైడ్ కార్స్, మోడిఫైడ్ బైక్స్ అన్ని వస్తాయి. సో ఇలాంటిది మనము వన్ అండ్ ఓన్లీ ఇండియా ఉండే బండి ఎత్తుకొని పోతామని అనుకున్నాము. కానీ అన్ఫార్చునేట్లీ అది వచ్చేసి లేదంట, పోస్ట్పోన్ అయింది. సో ఏం లేదు, మనం నెక్స్ట్ టైం వెళ్తాము. ఎప్పుడైతే వెళ్తామో సో ఆ టైంలో అయితే పక్కా బ్లాగ్ చేస్తాను అండ్ పక్కా చూపిస్తాను అక్కడ సినారియో ఎట్లుంటుంది అనేసి. సో ఇది వచ్చి 6,000 అయింది కార్బన్ ఫైబర్ ది. ఓకే. నాది ప్లాన్ ఏమరా అంటే ఇది ఈడ కూడా కార్బన్ ఫైబర్ డిప్ చేపిద్దాం అనుకున్నాను. ఓకే. కాదు ప్యూర్ కార్బన్ ఫైబర్ తో చేపిద్దాం అని. అంటే పైన ఒక లేయర్ ఇప్పుడు ఇది ఎట్లుందో అలాంటిదే దీనిపైన ఫిట్ అయ్యేలాగా ఇది రిమూవ్ చేసి కార్బన్ ఫైబర్ షీల్డ్. అచ్చా అచ్చా. అంటే మన నీకు హీటే ఉండదు అసలు. హీట్ ఉండదు, అది ఇంకా కూల్ ఉంటుంది. ఇది నార్మల్లీ కూల్ బ్రో ఇది. కాకపోతే కార్బన్ ఫైబర్ అంటే కొంచెం వాల్యూ చాలా ఉంటుంది కదా, వాల్యూ కోసం చేద్దాం అనుకున్నాను. కానీ అది లేటు. ఇది ఉండే ఆర్డర్ చేసిన ఐటమ్స్ అంతా ఇంకా పెండింగ్ ఉంది బ్రో. అది వచ్చినా దాని తర్వాత కార్బన్ ఫైబర్
చేస్తాను. కార్బన్ ఫైబర్ చేసినామనుకో మీకు ప్రైస్ చాలా అవుతుంది. అవును. ఇంకో విషయం గైస్, ఇప్పుడు చూడండి బ్రోద్ అయితే ఇది యూట్యూబ్ ఛానల్ లివ్ టు అప్గ్రేడ్ అనేసి, సో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ అవ్వండి, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి, మిస్టర్ చిరు అనేసి వస్తుంది. అండ్ యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్ చేస్తుంటాడు బ్రో, వెళ్ళి చూడండి. మీకు చూస్తే తప్ప మీకు అర్థం కాదు. ఈ బండి ఫుల్ అంటే నైట్ వ్యూలో నైట్ రైడ్ చేస్తే ఎట్లుంటుంది అదంతా కావాలంటే నేను బ్రో ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, వెళ్ళి చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మన బ్రోని. ఓకే గాయస్, మీకు ఈ వీడియో కానీ మీకు రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకొంచెం కావాలంటే చెప్పండి, వీడియోలో కామెంట్ చేయండి. ఇంకొక రోజు కావాలంటే బ్రోకి నేను బండి ఇస్తాను, ఒక రోజు ఫ్రీగా వీడియో చేయండి. సో ఏదైనా ఉంటే ఇంకా మీరు మీకు కమెంట్ నింపాలి కదా, కమెంట్ సెక్షన్ తన 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 అనే ఆ బుల్లెట్ సౌండ్ వస్తాను కదా, సో అట్లా రైమ్ అనమాట. సో తన అనేసి కమెంట్ చేయండి. అండ్ మీకు సౌండ్ ఇంకా రైడింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మనం బండి తీసుకొని బయట వెళ్తాము, బయట వెళ్ళేసి నీట్గా తోలుతాము, మనకు అంటే మనసు ఫుల్ఫిల్ అవ్వాలన్నమాట. సో అట్లా తోలుతాం బండి, తోలేసి. ఎందుకంటే ఇక్కడ తోలుతామని చూస్తే ఎక్కువ బయట అయితే తీసుకొని వెళ్ళాము. సో ఇక్కడ సరౌండింగ్స్ వితిన్ 3-4 కిలోమీటర్స్లో అయితే ఆ స్పీడ్ బ్రేకర్స్ కానీ, ఆ చిన్న చిన్న గుంతలు కానీ, అలాంటి గుంతల్లో మనం లాగినామంటే అది వేస్ట్ అనమాట. ఎయిర్ ఫిల్టర్ వస్తుంది మీకు. ఓకే. సో దానికి ఎయిర్ ఇంటేక్ ఎక్కువ ఉంటే బండి ఫ్లో అంత బాగుంటుంది అనేసి నేను ఇక్కడ డిజైన్ అంటే ఫ్రీ ఫ్లో ఎయిర్ రావాలని పెట్టించాను. ఓకే ఓకే. సరే డిజైన్ గా చేపిద్దామని అట్లా డిజైన్ గా పెట్టి ఇక్కడ హోల్స్ గా పెట్టినాను. సూపర్ సూపర్ బ్రో. ఇక్కడ హోల్స్ ఉంది కదా, దీనివల్ల ఎయిర్ ఇంటేక్ ఫాస్ట్ గా తీసుకుంటుంది. ఇది నార్మల్ స్టాక్ జీటీ కన్నా ఐ మీన్ ఎగ్జాస్ట్ పెడతారు కదా, లీఫ్ ఎగ్జాస్ట్ పెడతారు అంత వేపించి. సో దానికన్నా ఇది స్పీడ్ ఎక్కువనే ఉంటుంది వితౌట్ ట్యూన్. నార్మల్ గా ఎవరైనా కూడా ఒక ఎగ్జాస్ట్ చేంజ్ చేసినారంటే, ఇప్పుడు డిపెండ్స్ ఆన్ బైక్ గైస్, డిపెండ్స్ ఆన్ బైక్, డిపెండ్స్ ఆన్ ఎగ్జాస్ట్. సో ఒక 2 BHP నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట, 2 BHP 3 BHP. నాకు తెలిసి ఈ ఎగ్జాస్ట్ కి అరౌండ్ ఒక 5 to 6 BHP పెరిగి ఉంటుంది. ఎందుకంటే నేను తోలనాను బండిది, క్రేజీగా ఉంది పికప్. లైక్ ముందు ఉండింది కదా పికప్, ముందు కూడా తోలనాను నేను. ఆ పికప్కి ఈ పికప్కి డిఫరెన్స్ ఉంది, పక్కా తెలుస్తుంది మీకు, ఆటోమేటిక్గా డిఫరెన్స్ తెలుస్తుంది. మిత్ కాదు అది, యాక్చువల్లీ ఫ్యాక్టే. ఎగ్జాస్ట్ మారేస్తానే బండి గుయ్యని వెళ్ళిపోతుంది అని చెప్పి మన ఫీల్ ఉంటుంది. సో అది ఎందుకంటే ఒక ఫ్రీ ఫ్లో అనేది ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, దాని తర్వాత వచ్చేసి BHP అనేది పెరుగుతుంది. సో అట్లంతా అది పెరుగుతుంది, ఆ ఫ్లో ఉంటుంది అండ్ ఆ సౌండ్ ఉంటుంది, ఆ వైబ్ ఉంటుంది. అదంతా ఉండడం వల్ల మనకు అట్లా అనిపిస్తుంది, కానీ అది మాత్రం నిజమే. సో ఎవరైనా ఎగ్జాస్ట్ చేంజ్ చేసినారంటే ఆటోమేటిక్గా కొంచెం పవర్ అనేది పెరుగుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నా, ఇట్ డిపెండ్స్ ఆన్ బైక్ అండ్ డిపెండ్స్ ఆన్ ఎగ్జాస్ట్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము బండి అయితే ఒక స్పిన్ వేస్తాము, స్పిన్ వేసి చూస్తాము ఎట్లా ఏముందనేసి. సౌండ్ వినిపిస్తాను చూడండి, లెట్స్ గో. సో లెట్స్ గో గైస్, బండి చూడండి. సౌండ్ మామా, ఫైర్ షాట్స్ కొడతా ఉంది, వేరే లెవెల్ చెప్పండి. లాగుతాడు ఆ పక్క బ్రో గైస్, నిజంగా హ్యాపీ డైరెక్షన్ వస్తుంది కదా, అట్లా వస్తుంది క్రేజీ.
అందరిపై మెల్లిగా స్లో చేస్తాము. R1 కూడా కొడుతుంది. కరెక్ట్గా లాగాలంటే రోడ్డు లేదంటాను గాయస్, ఏం చేస్తాము. ఫీల్ ఆ బండి హ్యాండిల్ లోయర్ సస్పెన్షన్ క్రేజీగా ఉంది తెలుసా అసలు. అంటే వేరే లెవెల్ ఉంది. ఎగ్జాస్ట్ వచ్చేసి ఇక్కడ హీట్ ఉంది కదా, హీట్ ఎట్లుందంటే మనకు మరీ అంత హీట్ అయితే ఇవ్వడం లేదు. లెట్స్ గో. చెప్తాను కదా, మనకు కరెక్ట్గా ఇది లేదు. కానీ మీరు కమెంట్ చేయండి. అట్లే చిరు చెప్పినట్లు నేను కమెంట్ చేసినారంటే నేను బండి తీసుకొని సపరేట్గా తోలుతాను. సో తోలి చూస్తాం మనము ఎట్లా ఏం కండిషన్ అనేది. కానీ నేనైతే ఇప్పుడు తోలుతున్నా కదా, కాళ్ళకి ఎగ్జాస్ట్ అయితే తగలదు. మనకు ఉన్న డౌట్ ఉంది కదా ఎగ్జాస్ట్ ఎట్లా అని చెప్పేసి, కాళ్ళకి ఎగ్జాస్ట్ అయితే ఏం అసలు తగలడం లేదు. ఫ్రీగానే ఉంది. అంటే ఎట్లా చెప్తారు దాన్ని, నార్మల్గా జీటీస్ ఉంటాయి కదా, సో అట్లే ఉంది. కానీ ఏమంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ బోర్డు ఉంది కదా, సో ఇది తగులుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, సో మన కాల్ అయితే ఇక్కడికి వస్తుంది. అండ్ ఇక్కడ ఇది మెష్ ఉండడం వల్ల ఏం ఇష్యూ అయితే లేదు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇట్లా అనమాట బండి ఇట్లా ఉంది. మీకు ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ దీనిలో మోడ్స్ ఎట్లున్నాయి, ఎగ్జాస్ట్ ఎట్లుంది, కాస్టింగ్ ఎంత అయింది అంతా చూపిస్తున్నాను. సో వీడియో ఎట్లుందో మీరు కమెంట్ చేయండి డెఫినెట్లీ. అండ్ మీకు ఇంకా లాంగ్ రైడ్ కావాలంటే కూడా కమెంట్ చేయండి. మనం కంపల్సరీ బైక్ అయితే తెస్తాము. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మళ్ళా.